ప్రార్థన ఆలకించి ప్రతిఫలం దయచేయమని యేసయ్య పరిశుద్ధ నామములో ప్రార్థనకి వేడుకుంటున్నాను నా పరమ తండ్రి. ప్రార్థనలో సహకరించిన సిస్టమ్ బయట ప్రభు బయట మనం తెలియజేస్తున్నాం. అందరూ కూర్చున్నాం. పాటలు పాడుతుండగా ఏకీభవించి పాడవలసిందిగా మనవి చేస్తున్నాం. పాటల పుస్తకం నుంచి 509వ పాట అండి. ప్రభు సన్నిధిలోని పాట పాడుకుంటూ దీని నామం నాయకులు.
106వ కీర్తన 1-12 వరకు మన మధ్య ఉన్నటువంటి సిస్టర్ గోగులమ్మ గారు వచ్చి ఉత్తర ప్రచురణగా చదివింది. దావీదు రాసిన కీర్తనల గ్రంథము 106 అధ్యాయము 1-12 వరకు వచనం మార్చి వచనం చదువుకుందాం. మనందరం కూడా యెహోవాను స్తుతించుడి, యెహోవా దయాళుడు, ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఆయన కృపా నిత్యము ఉండును. నాయకులను అనుసరించి వారు ఎల్లవేళలా నీతిని అనుసరించి నడుచుకుని వారు ధన్యులు. యెహోవా నీ ఏర్పరచుకున్న వారి క్షేమము నేను చూచుచు, నీ జనులకు కలుగు సంతోషమును బట్టి నేను సంతోషించుచు. నీ స్వాస్థ్యము అయిన వారితో కూడి కొనియాడినట్లు నీ ప్రజలందు నీకున్న దయ చొప్పున నన్ను జ్ఞాపకమును తెచ్చుకొనుము. నాకు దర్శనమిచ్చి నన్ను రక్షింపుము. మా పితరుల వలె మేము పాపము చేసితిమి, దోషమును పట్టుకొని భక్తిహీనులమైతిమి. ఐగుప్తులో మా పితరులు నీ అద్భుతములను గ్రహింపయుండిరి, నీ కృపా బాహుల్యమును జ్ఞాపకమును తెచ్చుకొనకయుండిరి. సముద్రమునొద్ద ఎర్ర సముద్రమునొద్ద వారు తిరుగుబాటు చేసిరి. ఆయనను తన మహాపరాక్రమమును ప్రసిద్ధి చేయుటకై ఆయన తన నామమును బట్టి వారిని రక్షించును. ఆయన ఎర్ర సముద్రమును గద్దింపగా అది ఆరిపోయిను. మైదానము మీద నడిచినట్టు వారిని అగాధ జలములలో నడిపించెను. వారు పగవారి చేతిలో నుండి వారిని రక్షించెను, శత్రువుల చేతిలో నుండి వారిని విమోచించెను. నీళ్లు వారి శత్రువులను ముంచివేసెను, వారిలో ఒక్కడైనను మిగిలి ఉండలేదు. అప్పుడు వారు ఆయన మాటలు నమ్మిరి, ఆయన గీతగానము చేసిరి. ఈ దేవాది దేవుడి పరిశుద్ధ ప్రకటన దీవించుగా. ఆరాధన చేసుకున్నాం. ఆదివారం ఆరాధనకు రావటం ఎంత ప్రాముఖ్యము. మనం ఎటువంటి హృదయంతో దేవుని యొక్క సన్నిధానానికి వస్తున్నాం అనేది దేవుడు చూస్తున్నాడు కనుక మన యొక్క హృదయాలను తెరిచి హృదయపూర్వకంగా దేవుని చెల్లిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రం, 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 హల్లెలూయా, హల్లెలూయా.
హల్లెలూయా హోసన్నా. సంతోషంగా ప్రతి ఒక్కరు కూడా చెప్పలు దేవుని ఆరాధిద్దాం. దినములు సమాప్తమగునని వాగ్దానమాకు నొసగితివి. నీ చిత్తం చేతల సంతోషమిచ్చి సంపూర్ణ శాంతి నొసగితివి. నీ దుఃఖ దినములు సమాప్తమగునని వాగ్దానమాకు నొసగితివి. నీ చిత్తం చేతల సంతోషమిచ్చి సంపూర్ణ శాంతి నొసగితివి. నీ ఆత్మలో ప్రవహించెదను, నీ కృపలో వర్ధిల్లెదను. నీ ఆత్మలో ప్రవహించెదను, నీ కృపలో వర్ధిల్లెదను. హల్లెలూయా 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 హోసన్నా హల్లెలూయా హోసన్నా హల్లెలూయా హోసన్నా హల్లెలూయా హోసన్నా. స్తుతి ఆరాధన స్తుతి ఆరాధన నీకే చెల్లును దేవా. మహిమ ప్రభావము నీకే కలుగును దేవా. నా బలము నా ఘనము నీకే నా యేసు దేవా. నా సర్వము నా జీవితము నీకే నే అర్పించు దేవా. నా బలము నా ఘనము నీకే నా యేసు దేవా. నా సర్వము నా జీవితము నీకే నే అర్పించు దేవా. హల్లెలూయా 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 హోసన్నా హల్లెలూయా హోసన్నా హల్లెలూయా హోసన్నా హల్లెలూయా హోసన్నా. సంతోషంగా ప్రతి ఒక్కరు కూడా నిర్దోషమైన నీ రక్తమాపై ప్రోక్షించావు. చీకటి నుండి ఆశ్చర్యమైన నీ వెలుగులోనికి నడిపించావు. అమూల్యమైన నిర్దోషమైన నీ రక్తమాపై ప్రోక్షించావు. చీకటి నుండి ఆశ్చర్యమైన నీ వెలుగులోనికి నడిపించావు. నీ ప్రేమకు నా జీవితం అర్పించును. నా జీవితం అర్పించును. హల్లెలూయా 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 హోసన్నా హల్లెలూయా హోసన్నా హల్లెలూయా హోసన్నా హల్లెలూయా హోసన్నా. స్తుతి ఆరాధన స్తుతి ఆరాధన నీకే చెల్లును దేవా. మహిమ ప్రభావము నీకే కలుగును దేవా. స్తుతి ఆరాధన నీకే చెల్లును దేవా. మహిమ ప్రభావము
స్తోత్రం దేవా, స్తోత్రం దేవా. పరిశుద్ధుడా, 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 పరిశుద్ధుడా. మీ కొందనాలయ్యా, గొప్ప దేవుడా మీ కొందనాలు, ఆశ్చర్యకరుడా మీ కొందనాలు, ఆలోచనకర్త మీ కొందనాలు, బలవంతుడా మీ కొందనాలు, శక్తివంతుడా మీ కొందనాలు, పరిశుద్ధాత్మదేవ మీ కొందనాలు, పరిశుద్ధాత్మ తండ్రి మీ కొందనాలు, యేసయ్యా మీ కొందనాలు, 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 మీ కొందనాలు. స్తోత్రం దేవా, స్తోత్రం దేవా, స్తోత్రం దేవా, స్తోత్రం దేవా. పరిశుద్ధుడా, 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 సంపూర్ణుడా మీ కొందనాలు చెల్లించున్నాం. మా మధ్యన దేవా మీ కొందనాలు స్తోత్రం చెల్లించున్నాం. దేవా మీ కొందనాలు స్తోత్రం. దేవా మీ కొందనాలు, పరిశుద్ధాత్మ దేవా మీ కొందనాలు, మీ కొందనాలు, మీ కొందనాలు, మీ కొందనాలు తండ్రి, మీ కొందనాలు చెల్లించున్నాం. స్తోత్రం, 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 స్తోత్రం. హల్లెలూయా, 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 హల్లెలూయా. స్తుతి, 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 స్తుతి. స్తోత్రం, స్తోత్రం. ప్రతి ఒక్కరు ఎవరికి వారు వ్యక్తిగతంగా దేవునితో మాట్లాడదాం. ఎవరు మౌనంగా ఉండకుండా ప్రతి ఒక్కరు కూడా స్తుతిద్దాం దేవుణ్ణి. స్తోత్రము దేవా మీ కొందనాలు. హల్లెలూయా, 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 హల్లెలూయా. స్తోత్ర ప్రభు దేవానికి స్తోత్రం, 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 స్తోత్రం. హల్లెలూయా, 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 హల్లెలూయా. స్తోత్రం, 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 పరిశుద్ధుడా మీ కొందనాలు. స్తోత్రం దేవా మీ కొందనాలు. హల్లెలూయా, స్తోత్రం దేవా మీ కొందనాలు. గొప్ప దేవుడా మీ కొందనాలు. సదాకాలం మీ సేవలో స్తోత్రం దేవా మీ కొందనాలు. జీవిస్తాం ప్రభు నీకే స్తోత్రం తండ్రి. స్తోత్రం తండ్రి మీ కొందనాలు. స్తోత్రం, 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 స్తోత్రం.
సదాకాలము నీతో నేను జీవించెదను యేసయ్యా. స్తోత్రం తండ్రి, మేడానికి స్తోత్రం ప్రభు. ఓ వాత్సల్యం కలిగిన దేవానికి స్తోత్రం తండ్రి. ప్రేమను మాపై చూపించిన దేవానికి స్తోత్రం ప్రభు. మమ్మల్ని ఆశ్చర్య కలిగించిన తండ్రి, నేను మమ్మల్ని రక్షించుకున్న దేవానికి స్తోత్రం ప్రభు. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ మాస్టర్. నీ వాత్సల్యమును నాపై చూపించి నీ సాక్షిగా నన్ను నిలిపావయ్యా. నీ వాత్సల్యమును నాపై చూపించి నీ సాక్షిగా నన్ను నిలిపావయ్యా. ఆశ్చర్య కార్యములు ఎన్నో చేసి నీ పాత్రగా నన్ను మలిచావయ్యా. ఆశ్చర్య కార్యములు ఎన్నో చేసి నీ పాత్రగా నన్ను మలిచావయ్యా. యేసయ్యా 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 యేసయ్యా. సదాకాలము నీతో నేను జీవించెదను యేసయ్యా. సదాకాలము నీతో నేను జీవించెదను యేసయ్యా. యేసయ్యా 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 సదాకాలము నీతో జీవించెదను యేసయ్యా. సదాకాలము నీతో నేను జీవించెదను యేసయ్యా. పరిశుద్ధుడా మీకు వందనాలయ్యా. గొప్ప దేవుడా మీకు వందనాలయ్యా. సదాకాలము తండ్రి, జీవితకాలం అంతే కూడా ప్రభా, మా ఆఖరి గడి వరకు పరిశుద్ధాత్మదేవ మీ నామాన్ని మేము మహింపరచబడాలయ్యా. మా నుంచి మీ నామం కనపరచబడాలి పరిశుద్ధాత్మదేవ. ఆ రీతిగా మేమందరూ జీవించుటకు మీ కృప మాకు దయచేయమని యేసయ్య ఆరాధన సమర్పించున్నాం తండ్రి. ఆమేన్. చక్కటి ఆరాధనలో నడిపించిన కోయిరి టీంని బట్టి ప్రభు పేరట వందనాలు తెలియజేస్తున్నాం. స్వామిగా వాడుతుంది. దేవుడు చేసిన వేళను సాక్షి రూపంలో పంచుకోవాల్సిందిగా మనం చేస్తూ అందరికీ వందనాలు. అవకాశం ఇచ్చినందుకు ఈ బ్రదర్ పేరు మదను. మన శుక్రవారం రోజు డబ్బులు పంపిస్తామని బ్యాంకు దగ్గరికి వెళ్తున్నారంట. పంపించేసి వచ్చి పక్కన నిలబడుకొని ఉంటే అక్కడ పేకాట ఆడేవాళ్ళు ఎవరు ఆడుతుంటే పోలీసు వాళ్ళు వచ్చారంట అక్కడికి. వాళ్ళందరూ ఈ బాబు వైపు పరిగించారంట. ఈ బాబుని కూడా తీసుకెళ్ళారు పోలీసు వాళ్ళు. తీసుకెళ్ళినారు. అందరినీ అక్కడ రూమ్లో వేసి రైట్ లాక్ చేసి బంధించారంట. అన్ని పేపర్లు రాసి ఫింగర్ వేసి ఇంటికి పంపిస్తారని అన్ని పేపర్లు ఓకే చేశారంట.
మళ్ళీ ఇతను కంపెనీకి ఫోన్ చేస్తే అతను వచ్చి నైట్ 12 గంటలకి ఇతని విడిపించుకొని తీసుకొని వచ్చాడు. అతను కొట్టి 5 నెలలు అయింది. అతనేమో కంపెనీని చూసుకుంటే నేను తిరిగి నీ డబ్బులు నీకు ఇస్తాను, నాకు డ్రైవర్ కావాలా అని చెప్పాడట. ప్రార్థనలో జ్ఞాపకం చేసుకుని ఈ చిన్న సాక్ష్యం దేవుడు దీవించు. సాక్ష్యాన్ని బట్టి ప్రభు పేరట తెలియజేస్తున్నాం. మరి దేవుని సేవార్థమై కానుకలు ఇష్టపడుతుండగా అవకాశం ఇవ్వబడుతుంది. ప్రేరేపణ ఉన్నవారు పాటను సద్వినియోగం చేసుకోవాలిగా మనం చేస్తూ ఉన్నాం. అంచెల నుండి జారేలా, గిన్నెల నుండి పొర్లేలా ఆశీర్వదిస్తాడు యేసయ్యా. విశ్వాసంతో ప్రార్థన చేసిన ఇచ్చేదాకా ఓపిక పట్టిన, విశ్వాసంతో ప్రార్థన చేసిన ఇచ్చేదాకా ఓపిక పట్టిన, మితిలేని తన సంపద నీదే, స్తుతిస్తే పొందనిది లేదే. మితిలేని
నడిచేసిన బట్టి ప్రభు పేరట వందనాలు తెలియజేస్తున్నా. ఎత్తబడిన కానుకల నిమిత్తము, వెత్తబోయే వాక్యం నిమిత్తము మన మధ్యనటువంటి బ్రదర్ నరసింహులు గారు వచ్చి ప్రార్థనలో నడిపిస్తారు. ప్రార్థించుకుందాం. మహాపరిశుద్ధుడు, ప్రేమగల తండ్రి, నీ బంగారి పాదాలకు వందనాలు, స్తోత్రాలైనా. స్తోత్రం తండ్రి, స్తోత్రమైనా. ధవలవర్ణుడా నీ స్తోత్రాల తండ్రి, రక్తవర్ణుడా నీ స్తోత్రాలైనా. సర్వాధికారి నీ స్తోత్రాల తండ్రి ప్రభ. ఈ అవకాశం ఇచ్చినందుకు వందనాలైనా ప్రభ. అవును తండ్రి ప్రభ, ఇంతవరకునైనా తండ్రి ఆరాధనలోను అయ్యా తండ్రి సమస్తం తండ్రి ప్రభ నీ మహిమకరంగా జరిపించుకున్నందుకు వందనాలు, కృతజ్ఞత స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటూనైనా అయ్యా తండ్రి విత్తిన కానుకలను బట్టి నీకు వందనాలు తండ్రి ప్రభ. దశం భాగాలను బట్టి నీకు వందనాలు అయ్యా తండ్రి ప్రభ. దీవించి ఆశీర్వదించినైనా తండ్రి ఎవరైతేనైనా ఇచ్చి ఉంటున్నారో తండ్రి ప్రతి ఒక్క కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించినైనా తండ్రి ప్రభ. ప్రతి ఒక్కరిని కూడా తండ్రి ప్రభ నీ పాద సన్నిధిలోనైనా తండ్రి ప్రభ బలంగా వాడుకున్నట్టుకు సహాయం చేయమని అడుగుతున్నా ప్రభ. అలాగేనైనా తండ్రి ఎవరైతేనైనా తండ్రి ప్రభ నీ దాసులో నిలబడుతుంటున్నావు తండ్రి, దీవించి ఆశీర్వదించినైనా తండ్రి నీ ఆత్మతో నింపినైనా తండ్రి అయ్యా తండ్రి ప్రభ. ఎవరికి మా కొరకు ఏమైతే దాచి ఉంటున్నా నీ మాటలను తండ్రి అయ్యా తండ్రి సూటిగా స్పష్టంగా మాతో మాట్లాడుటకు సహాయం చేయమని అర్థం చేసుకుని తండ్రి ప్రభ వాటి మాటలకు నీ మాటలకు లోబడినైనా అయ్యా తండ్రి ప్రభ మేము తిరిగినైనా తండ్రి నీ ఆశీర్వాదంతో పంపుటకు సహాయం చేయమని సమస్తము నీ పాదాలకు అప్పచెప్పుకుంటూనైనా నన్ను నేను తగ్గించుకుంటూ నీ నామని మాత్రమే హెచ్చించుకుంటూ నజరేడైన యేసు క్రీస్తు నామములో స్తుతించి ప్రార్థించుకుంటున్నాను నా పరమ తండ్రి, ఆమేన్. ప్రార్థనలో సహకరించిన బ్రదర్ని బట్టి ప్రభు పేరట వందనాలు తెలియజేస్తున్నాం. మరి ప్రాముఖ్యమైన సమయానికి వచ్చి ఉన్నాం. మన మధ్య పాస్టర్ జ్యోతిబా గారు వస్తూ ఉండగా వాక్యాన్ని అందించడానికి అందరూ చప్పట్లు కొట్టి ఆహ్వానిద్దాం. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ కూడా వందనాలు తెలియజేస్తున్నాం. కొద్ది నిమిషాలు దేని యొక్క వాక్యాన్ని ధ్యానం చేద్దాం. యెహోషువ గ్రంథంలోంచి మొదటి అధ్యాయం 6వ వచనం. నిన్ను విడువను, నిన్ను ఎడబాయను, నిబ్బరము కలిగి ధైర్యముగా నుండుము. సరిపోద్దని చిన్న ప్రార్థన చేసుకుందాం. మహాగణుడును మహోన్నతుడైన మా యొక్క పరలోకపు తండ్రి, మీ యొక్క పరిశుద్ధ ఉన్నతమైన నామానికి ప్రభా వందనములు, స్తోత్రములు, స్తుతులు చెల్లిస్తున్నాం. గతించిన వారమంతా మీ యొక్క కృప కలిగిన హస్తచారులు మనల్ని భద్రపరిచి మరొక పునరుద్ధాన దినంలో ఇటు రీతిగా దేవా మిమ్మల్ని స్తుతించడానికి తండ్రి, మిమ్మల్ని మహింపరచడానికి తండ్రి, దేవా మిమ్మల్ని గణపరచడానికి ఇంతవరకు ప్రభా మీ సన్నిధిలో మిమ్మల్ని ఆరాధించడానికి తండ్రి మీరిచ్చిన కృపను బట్టి తండ్రి మీకు స్తోత్రములు, స్తుతులు చెల్లిస్తున్నాం. కొద్ది నిమిషాలు ప్రభా మీ యొక్క వాక్యాన్ని ధ్యానం చేస్తున్నారు తండ్రి. మీ యొక్క వాక్యం ద్వారా ప్రభు మీరు మాతో మాట్లాడిన తండ్రి, వినగల చెవులను, గ్రహించగల హృదయాలను ప్రభు మీరు మాకు అనుగ్రహించండి. మీ యొక్క వాక్యానుసారంగా ప్రభా మేము నడుచుకునే వారంగా తండ్రి మీకు స్తోత్రం. మీ యొక్క వాక్యాన్ని పాటించి వాటి ప్రకారం ప్రభా మేము తండ్రి మా యొక్క జీవితాలను కొనసాగించగలగటానికి తండ్రి మీరు సహాయం చేయమని, మీ యొక్క నడిపింపును, మీ యొక్క అభిషేకాన్ని ప్రభు మా పయించి నడిపించమని, కృప చూపించమని నజరేయుడైన యేసు నామములో అడిగి వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఎవరైనా ఒక వ్యక్తి చాలా ఒక బరువైన బాధ్యత కలిగి దాన్ని స్టార్ట్ చేయాలి లేదా బరువైన బాధ్యతను మోయవలసిన పరిస్థితి వచ్చినప్పుడు చాలా రకాలుగా ఆలోచిస్తారు కదండి. చాలా ఒక భయంకరంగా, ఆందోళనకరంగా, అధైర్యంగా ఉండటానికి అతనికి అవకాశం ఉంటుంది. ఆ సమయంలో ఎవరన్నా వచ్చి నువ్వేం భయపడకు, నేను నీకు తోడు ఉంటాను, నువ్వు చేసే ప్రతి పనిలో నేను నీకు సహాయం చేస్తాను అని ఎవరైనా ఒక వ్యక్తి వచ్చి ఎవరైతే భయపడుతున్నారో, ఎవరైతే అధైర్యంగా ఉన్నారో వారితో చెప్తే ఆ వ్యక్తికి ఎంత సంతృప్తిగా ఉంటుంది కదండి. చాలా సంతృప్తిగా ఉంటుంది. అతనికి ఉన్న భయం అంతా కూడా పోగొట్టి తను ఏది చేయాలనుకున్నారో అది చేయడానికి చాలా ఉత్సాహం చూపిస్తారు. అదేవిధంగా ఈ యొక్క యెహోషువ గ్రంథంలో మనం చూసినట్లయితే ఈ యొక్క యెహోషువ గ్రంథం ప్రారంభంలోనే మనకు కనపడుతుంది. మోషే చనిపోయిన తర్వాత ఆ యొక్క బాధ్యతను యెహోషువ తీసుకోవడానికి దేవుడు ప్రణాళికను ఏర్పాటు చేశారు. అయితే మోషే యొక్క నాయకత్వంలో నుంచి యెహోషువకి రావడానికి యెహోషువ చాలా ఇబ్బంది పడుతున్నాడు, చాలా భయపడుతున్నాడు. ఎందుకు భయపడుతున్నాడు అంటే మోషే చాలా గొప్ప నాయకుడు. ఐగుప్తు దేశంలో నుంచి 20 లక్షల మంది ఇశ్రాయేల్ ప్రజల్ని
చక్కగా ఆయన యొక్క కానాను దేశానికి సరిగ్గా సరిహద్దుల్లోనికి ఆయన నడిపించుకుంటూ వచ్చాడు. ఇక మోసే ఎంత అయితే తన నాయకత్వంలో ఎంత అయితే చక్కగా నడిపించగలిగాడో ఆ యొక్క విషయాలన్నీ కూడా యెహోషువ చూస్తూ వచ్చాడు. ఐగుప్తు దేశంలో నుంచి ఇక్కడికి కానాను దేశం సరిహద్దుల వరకు కూడా ఆయన చూసుకుంటూ వచ్చాడు. ఆ యొక్క ప్రయాణంలో ఎటువంటి సమస్యలు ఉన్నాయి, ఎటువంటి ఇబ్బందులు ఉన్నాయి, అవన్నీ కూడా చూసుకుంటూ వచ్చినట్లుగా మనం చూస్తున్నాం. దానికి ముందుగా యెహోషువ అనే మాటకి అర్థం, అంటే ఆ పేరుకి అర్థం ఏంటంటే యెహోవాయే రక్షించును, లేదంటే యెహోవా రక్షణనిచ్చును, యెహోవా రక్షిస్తాడు అనే అర్థం ఉంటుంది. అదేవిధంగా ఇది యొక్క యెహోషువ అనే మాటను గ్రీకులో మనం చూసినట్లయితే యేసు అనే పేరు వస్తుంది. యేసు అంటే రక్షకుడు అని అర్థం. యెహోషువ ఇటువంటి పేరుని కలిగి ఉన్నాడు. ఆ పేరుకు తగినట్లుగానే తన యొక్క ఇశ్రాయేలు ప్రజలందరినీ కూడా మోసే తర్వాత దేవుడు యొక్క యెహోషువ చేతికి అప్పగించి వీరిని కానాను దేశానికి తీసుకువెళ్ళాలి అని చెప్పి దేవుని యొక్క ఉద్దేశమై ఉంది. ఆ యొక్క ఉద్దేశం ప్రకారమే మోసే చనిపోయిన తర్వాత మోసే యొక్క ప్లేస్లో యెహోషువ రావడానికి కారణమైంది. అయితే ఈ యొక్క యెహోషువ నాయకత్వంలోకి వచ్చిన తర్వాత చాలా భయపడుతూ ఉన్నాడు, చాలా ఆందోళనగా ఉన్నాడు. ఎందుకు ఆందోళన చెందుతున్నాడు, ఎందుకు భయపడుతూ ఉన్నాడు అని మనం గమనించినట్లయితే ఇక మనం నిర్గమకాండం నుంచి నిర్గమకాండము, లేవికాండము, సంఖ్యాకాండము, ద్వితీయోపదేశకాండము ఈ యొక్క గ్రంథాలన్నీ కూడా చూసినట్లయితే ఆ యొక్క నాయకత్వంలో ఎటువంటి సమస్యలు వచ్చాయి, ఆ యొక్క నాయకత్వంలో ఎటువంటి ఇబ్బందులు వచ్చాయి, దేవునితో మోసే ఏ విధంగా మాట్లాడాడు, ప్రజలతో మోసే ఏ విధంగా మాట్లాడాడు, ప్రజల ద్వారా ఆ యొక్క మోసేకి ఎన్ని ఇబ్బందులు వచ్చాయి, ఎంత వ్యతిరేకత వచ్చింది, అనేక విషయాలు మనకు శత్రువుల ద్వారా కూడా ఇంకా అనేకమైన సమస్యలు వచ్చాయి. ఇవన్నీ కూడా దగ్గరుండి, అంటే మోసే తర్వాత ఆ యొక్క విషయాలన్నీ కూడా యెహోషువ చూసుకుంటూ వచ్చాడు. యెహోషువ ధైర్యంగా యుద్ధం చేసినట్టు కూడా మనకి ఆ గ్రంథాల్లో మనకు కనపడతాయి. అయితే ఇవన్నీ కూడా మోసే చేతి కింద ఉండి చక్కగా యెహోషువ చేయగలిగాడు. అయితే ఆ యొక్క మోసే యొక్క బరువు బాధ్యతలన్నీ కూడా ఒక్కసారిగా వచ్చి యెహోషువ పడిపోయి అప్పుడు యెహోషువ అనుకుంటాడు, చాలా ఇవన్నీ కూడా చేయటం నా వల్ల కాదు, ఇవన్నీ కూడా నేను చేయలేను, ఎందుకంటే నా స్వశక్తితో లేదా నాకున్న జ్ఞానంతో నేను ఇవేమీ కూడా చేయలేను అని చెప్పి యెహోషువ చాలా ఆందోళనకరమైన పరిస్థితులు ఉన్నప్పుడు ఆయన అనుకుంటున్నట్లుగా మనం చూస్తున్నాం. అయితే ఈ యొక్క సమయంలో దేవాది దేవుడు యెహోషువతో మాట్లాడుతున్నాడు, నేను నిన్ను విడువను, నిన్ను ఎడబాయును అని చెప్పి ఆయన వాగ్దానం చేసినట్లుగా మనం చూస్తున్నాం. అయినప్పటికీ కూడా ఈ యొక్క యెహోషువకి చాలా భయం వేస్తుంది. ఎందుకు భయం వేస్తుందంటే మోసే అంత నాయకత్వాన్ని నేను చేయలేనేమో, మోసే దేవునితో ఏ విధంగా అయితే మాట్లాడాడో ఆ విధంగా నేను మాట్లాడే అవకాశం నాకు ఉండదేమో. ఎందుకంటే దేవాది దేవునితో మాట్లాడడం అంటే దేవాది దేవునితో ఆ యొక్క ఎదుర్కొని దేవుని యొక్క చిత్తాన్ని తెలుసుకోవడం అంటే అది ఈజీ అయిన విషయం కాదు. మనుషులతో అయితే ఏ విధంగానే మాట్లాడటానికి అవకాశం ఉంటుంది, కానీ దేవునితో మాట్లాడాలంటే, దేవునితో డీల్ చేయాలంటే చాలా అది పెద్ద విషయంగా ఇక్కడ యెహోషువ గమనిస్తున్నాడు. అదేవిధంగా ఈ యొక్క ప్రజలు, ఇశ్రాయేలు ప్రజలు ఎటువంటి వారు అనేది యెహోషువకి బాగా తెలుసు. ఎందుకంటే ఈ యొక్క మోసే అంతటి గొప్ప నాయకుడిని వారు చాలా ఇబ్బంది పెట్టినట్లుగా మనం చూస్తున్నాం. మోసేని అనేక సార్లు వారు వ్యతిరేకించినట్లుగా ఉన్నారు. మోసే వారి యొక్క మాటలు కొన్నిసార్లు విని ఆయన కూడా తన యొక్క సాత్వికుడు అయినటువంటి మోసే కూడా చాలా కోప్పడినట్లుగా మనకి బైబిల్ గ్రంథంలో కనపడుతుంది. కేవలం ఇక ఇశ్రాయేల్ ప్రజలను డీల్ చేయలేకే, వాళ్ళు సరిగ్గా నడిపించలేకే, అంటే వారితో సరిగ్గా సమాధానం చెప్పలేకే ఇక మోసే ఇక కానాను దేశానికి రాలేకపోయాడు అని చెప్పి కూడా దేవుని యొక్క వాక్యం మనకి తెలియజేస్తుంది. అంటే ఆ యొక్క ప్రజల మీద కోప్పడి ద్రోహులారా అని చెప్పి, అదేవిధంగా దేవుని మీద కూడా కొన్నిసార్లు దేవుని యొక్క చిత్తానికి వ్యతిరేకంగా కూడా ప్రవర్తించినట్లుగా మనం చూస్తున్నాం. అందుచేతే కానాను దేశానికి మోసే రాలేకపోయాడు. కాబట్టి ఈ యొక్క యెహోషువకి ఈ యొక్క విషయాలన్నీ కూడా గుర్తుకొస్తున్నాయి. అదేవిధంగా ఈ యొక్క కానాను దేశానికి వెళ్ళాలంటే అక్కడ చాలా భయంకరమైన శత్రువులు ఉన్నారు, చాలా బలంగా ఉంటారు వారు, వారితో యుద్ధం చేయాలి, వారి అందరినీ కూడా జయించి కానాను దేశాన్ని ఈ యొక్క ఇశ్రాయేలు ప్రజలకి స్వాధీనం చేసుకోవాలి. ఈ యొక్క విషయాలన్నీ కూడా యెహోషువ ఆలోచిస్తూ నేను ఈ పని చేయలేనేమో, నేను ఈ కార్యాలు జరిగించలేనేమో, జరిగించినా కూడా చాలా ఇబ్బంది వస్తుంది, ఇక ప్రజలు నేను డీల్ చేయలేను, దేవునితో ముఖాముఖిగా మాట్లాడటానికి నాకు చాలా ఇబ్బంది వస్తుంది. అప్పుడు అయితే అహరోను ఉన్నాడు, అదేవిధంగా ఆ యొక్క పెద్దవారు ఉన్నారు, కాబట్టి వారు చేయగలిగారు, కానీ నేనైతే చేయలేనేమో అని చెప్పి
ఇక యెహోషువ అంటున్నాడు. యెహోషువను కూడా మనం తక్కువ అంచనా వేయడానికి వీల్లేదు. యెహోషువ ఐగుప్తు దేశంలో నుంచి కానాను దేశానికి వచ్చిన కేవలం 2 వ్యక్తులు వచ్చారు. ఐగుప్తు దేశం నుంచి మొదలుపెట్టి కానాను దేశానికి 2 వ్యక్తులు వచ్చారు. వారు ఎవరండి? యెహోషువ, కాలేబు. చాలా చక్కగా చెప్తున్నారు, చాలా బాగా యాక్టివ్గా ఉన్నారు. యెహోషువ, కాలేబు. ఇటువంటి యెహోషువ అంటే మోసే నాయకత్వంలోకి వచ్చిన తర్వాత యెహోషువ మోసేకి చాలా చక్కగా సన్నిహితంగా ఉండి మోసే చేయవలసిన కార్యాలన్నీ కూడా మోసే సెలవిచ్చిన వెంటనే యెహోషువ చేస్తూ ఆయన వచ్చినట్లుగా మనం చూస్తున్నాం. ఈ యొక్క కారణాల చేత ఆ యొక్క బరువు బాధ్యతలన్నీ కూడా యెహోషువకి బాగా తెలుసు. అందుచేతే యెహోషువ చాలా భయపడుతున్నాడు, చాలా ఆందోళనకరంగా ఉన్నాడు. అటువంటి సమయంలో దేవుడు యెహోషువతో మాట్లాడుతున్నాడు. యెహోషువ యొక్క హృదయాన్ని అర్థం చేసుకున్నాడు. యెహోషువ ఎందుకు భయపడుతున్నాడు అని ఆయన అర్థం చేసుకుని యెహోషువతో దేవుడు మాట్లాడుతున్నాడు. నేను నిన్ను విడువను, ఎడబాయను. మోసేకి ఏ విధంగా అయితే నేను సహాయం చేశానో, మోసేని ఏ విధంగా అయితే నేను నడిపించానో, మోసే ద్వారా నేను ఏదైతే అద్భుతాలు చేసి ప్రజలందరిలో ఆయన్ని ఏ విధంగా అయితే గొప్ప చేశానో అదేవిధంగా నిన్ను కూడా చేస్తాను. నువ్వు భయపడకు. నువ్వు ఎటువంటి పరిస్థితులు కూడా నిన్ను ఇడువను, ఎడబాయను. నీతో ఎప్పుడు కూడా నేను ఉంటాను. అయితే నువ్వు చేయవలసిన కార్యం ఒకటి ఉంది. ఏంటంటే నువ్వు దేవుని యొక్క ఆజ్ఞలకు భయపడి ఉండాలి, ధర్మశాస్త్రాన్ని పాటించేవారుగా ఉండాలి. కేవలం నువ్వు మాత్రమే కాకుండా ఇక ప్రజలందరూ కూడా వాటిని పాటించడానికి నువ్వు ప్రయత్నం చేయాలి, నువ్వు వారిని నడిపించాలి అని చెప్పి యెహోషువతో దేవుడు చెప్పినట్లుగా మనం చూస్తున్నాం. యెహోషువతో దేవుడు ఏం చెప్పాడంటే ధర్మశాస్త్రం అంతా కూడా ఇక ప్రజలందరూ కూడా పాటిస్తూ ఉండాలి. ఈ ప్రజలు ధర్మశాస్త్రాన్ని పాటించి నా యొక్క చిత్తాన్ని నెరవేర్చే వారంగా ఉంటే ఈ యొక్క దేశాన్ని అంతటిని కూడా మీకు స్వాధీనం చేస్తాను. మీరు ధర్మశాస్త్రాన్ని పాటించలేకపోయినట్లయితే, ధర్మశాస్త్ర ప్రకారం మీరు నడవకుండా నా యొక్క ఆజ్ఞలు మీరు ప్రవర్తించినట్లయితే మీకు అపజయం వస్తుంది. మీకు జయం కలగాలి అంటే నన్ను వెంబడించాలి, నా యొక్క ఆజ్ఞలను పాటించాలి అని చెప్పి అక్కడ ఒక దాన్ని ఏమంటారంటే మీరు ఇది చేసినట్లయితే నేను కర్మకార్యాలు చేస్తాను అని చెప్పి దేవుడు నిబంధన, ఒక కండిషన్ పెట్టాడు దేవుడు. ఏంటంటే మీకు విజయాన్ని ఇస్తాను, అయితే మీరేం చేయాలంటే నాకు ఆజ్ఞలు పాటించాలి, నాకు చిత్తం ప్రకారంగా మీరు నడవాలి. అంతే తప్ప మీ ఇష్టానుసారంగా మీరు నడిచినట్లయితే నేను మీ కూడా రాను, మీతో ఉండను, మీకు విజయాన్ని అనుగ్రహించను. మీరు చేయవలసింది ఏంటంటే నా యొక్క ధర్మశాస్త్రాన్ని పాటించాలి, నా యొక్క చిత్త ప్రకారం నేనేం చెప్తే అది చేయడానికి మీరు ప్రయత్నం చేసినప్పుడు మాత్రమే నేను మీకు తోడుగా ఉంటాను, మీకు విజయాన్ని అనుగ్రహిస్తానని చెప్పి దేవుడైన యెహోషువతో సెలవిచ్చినట్లుగా మనం చూస్తున్నాం. ఈ యొక్క మొదటి అధ్యాయం అంతా కూడా మనం జాగ్రత్తగా గమనించినట్లయితే ఇశ్రాయేలు ప్రజల్ని యెహోషువ మోసే తర్వాత యెహోషువ ఇక కానాను దేశానికి ఏ విధంగా నడిపించారు, కానాను దేశానికి నడిపించే సమయంలో ఏం జరిగినాయి, ఇశ్రాయేలు ప్రజల్ని ఏ విధంగా ఆ యొక్క దేవుని యొక్క చిత్త ప్రకారం నడిపించగలిగాడు, తన నాయకత్వం ద్వారా తన అనేక మందికి ఆదర్శంగా ఉంటూ ఆయన ఇక ప్రజలందరినీ కూడా ఏ విధంగా నడిపించాడు అనే విషయాలు మనం జాగ్రత్తగా గమనించినట్లయితే ఇక ఇశ్రాయేలు ప్రజలు ఏ యొక్క విషయాల్లో వారు ఏ విధంగా సిద్ధపడి కానాను దేశానికి వారు వెళ్ళారు అనే విషయాల్ని ఒక 4-5 పాయింట్లు మీకు చెప్పి వాటి ద్వారా ఈరోజు మనం ఏమి నేర్చుకోవచ్చు, ఆ యొక్క మాటల ద్వారా. అంటే ఈ యొక్క చరిత్ర యెహోషువ గ్రంథం అంతా కూడా ఒక చరిత్ర ఉంది. ఇశ్రాయేలు ప్రజలు కానాను దేశానికి వెళ్ళారు, కానాను దేశంలో ఆ యొక్క రాజుల్ని వారు ఏ విధంగా జయించారు, వారిని ఈ యొక్క రాజ్యాన్ని అంతని కూడా వారు ఏ విధంగా ఆక్రమించారు అనే విషయాలు ఈ యొక్క యెహోషువ గ్రంథంలో మనకి కనపడతాయి. ముఖ్యంగా మనం చూసినట్లయితే యెహోషువ గ్రంథంలోనికి వెళ్ళిన తర్వాత ఇక యెహోషువ నాయకత్వంలో వారు కానాను దేశానికి సరిహద్దు వరకు మోసే నడిపించాడు. తర్వాత నుంచి యెహోషువ నడిపించడానికి ఆ యొక్క నాయకత్వానికి వచ్చినట్లుగా మనం చూస్తున్నాం. ఆ యొక్క సమయంలో ఇశ్రాయేలు ప్రజలకి కానాను దేశం అనేది దేవుడిచ్చిన వాగ్దానంగా మనకు కనపడుతుంది. ఆయన అబ్రహాముకు వాగ్దానం చేశాడు, అబ్రహాము నువ్వు చూడు ఈ యొక్క కనపడే దేశం అంతా కూడా నీ యొక్క ప్రజలకు ఇస్తానని చెప్పి దేవుడు వాగ్దానం చేసినట్లుగా మనం చూస్తున్నాం. అయితే ఆ యొక్క వాగ్దానం చేసి చాలా కాలం అయిపోయిన తర్వాత దేవుడే చెప్పాడు 400 సంవత్సరాల తర్వాత మళ్ళా మీ యొక్క ప్రజలకి ఈ యొక్క దేశాన్ని ఇస్తానని చెప్పి ఆది కాండంలో మనం చూస్తాం, 19వ అధ్యాయం అనుకుంటాం, అందులో మనం చూస్తాం. ఆ యొక్క వాగ్దానం ప్రకారం ఇక ఇశ్రాయేల్ ప్రజలకే ఇక కానాను దేశానికి ఇవ్వడానికి ఆయన ఇష్టపడినట్లుగా మనం చూస్తున్నాం. దేవుడు వాగ్దానం అయితే చేశాడు, కానీ ఆ యొక్క వాగ్దానాన్ని నెరవేర్చుకోవాల్సిన బాధ్యత ఎవరి మీద ఉందండి?
దేవుడు మనకు కూడా వాగ్దానాలు చేస్తాడు. అయితే ఆ యొక్క వాగ్దానాల్లో ఒక కండిషన్ పెడతారు. ఆ కండిషన్ మనం చేసినట్లయితే ఆ యొక్క వాగ్దానాన్ని దేవుడు మన జీవితంలో నెరవేరుస్తాడు. అదేవిధంగా ఈ యొక్క ఇశ్రాయేలు ప్రజలు కూడా ఈ యొక్క అబ్రహాము సంతానమైన ఇక ఇశ్రాయేలు ప్రజలందరికీ కూడా దేవుడు వాగ్దానం చేశాడు. అయితే ఆ యొక్క వాగ్దానానికి వారసులుగా ఈ యొక్క ఇశ్రాయేలు ప్రజలందరూ ఉన్నారు. అయితే వారు వారసులుగా ఉన్నారు, కానీ ఆ యొక్క వాగ్దానాన్ని నెరవేర్చుకోవాల్సిన బాధ్యత ఎవరికి ఉందండి? ఇశ్రాయేలు ప్రజలకు ఉంది. ఎందుకంటే దేవుడు చెప్పాడు, ఈ యొక్క దేశమంతా కూడా మీదే, మీరు వెళ్ళి స్వాధీనం తీసుకోండి అని చెప్తే ఇక ఇశ్రాయేలు ప్రజలు ఏం చేయాలి? ఆ యొక్క వాగ్దానానికి వారసులుగా ఉన్నవారు వీరందరూ కూడా ఏం చేయాలంటే ఆ యొక్క దేశాన్ని స్వాధీనం చేసుకోవడానికి, ఆ యొక్క దేశాన్ని ఆ యొక్క శత్రువుల దగ్గర నుంచి వారు తీసుకోవడానికి వారు ప్రయత్నం చేయాలి. ఆ యొక్క ప్రయత్నం వారు చేసినట్లయితే దేవుడు ఆ ఇచ్చిన వాగ్దానాన్ని వారి జీవితంలో నెరవేరుస్తాడని చెప్పి దేవుని వాక్యం మనకి తెలియజేస్తుంది. అదేవిధంగా ఆ యొక్క వాగ్దానాన్ని బట్టి వారందరూ కూడా ఆ యొక్క దేశానికి వెళ్ళి వారు స్వాధీనం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నట్లుగా మనం చూస్తున్నాం. ఆ యొక్క ప్రయత్నం చేసుకునే సమయంలో వారికి మొదటగా శత్రువులు ఎదురొచ్చారు. ఇశ్రాయేల్ ప్రజలకి శత్రువులు ఎదురొచ్చారు. కానాను దేశంలో చాలా బలమైన రాజులు ఆ యొక్క కాలంలో పరిపాలన చేస్తున్నట్లుగా మనం చూస్తున్నాం. మొదటగా మనం చూసినట్లయితే ఎరుకో పట్టణాన్ని స్వాధీనం చేసుకున్నప్పుడు దేవుడు ఏదైతే చెప్పాడో అది చేయడానికి వారు ఇష్టపడినట్లుగా ఉన్నారు. కేవలం ఎరుకో పట్టణం చుట్టూ మీరు తిరగండి, అది నేను స్వాధీనం చేస్తానని చెప్పి దేవుడు చెప్పినప్పుడు వారు దేవుడు ఏదైతే చెప్పారో, యెహోషువ ద్వారా దేవుడు ఏదైతే సెలవిచ్చాడో అది చేయడానికి వారు చేసినట్లుగా మనం చూస్తున్నాం. చేసిన తర్వాత ఎరుకో పట్టణాన్ని వారు స్వాధీనం చేసుకున్నట్లుగా మనం చూస్తున్నాం. ఆ యొక్క మనం యెహోషువ గ్రంథం 11వ అధ్యాయం 1 నుంచి 5 వచనాలు చూసినట్లయితే ఆ యొక్క శత్రువులు ఎటువంటి బలమైన వారు మనం ఒకసారి చూద్దాం. ఉదాహరణకి యెహోషువ గ్రంథం 11వ అధ్యాయం 1 నుంచి 5 వచనాలు. ఆ రాజులందరూ కూడుకొని ఇశ్రాయేలుతో యుద్ధం చేస్తారు. చూసారండి, ఇశ్రాయేలు ప్రజలకి ఎంతమంది శత్రువులు ఉన్నారు. అక్కడ కానాను దేశాన్ని స్వాధీనం చేసుకోవడానికి వెళ్ళిన ఇశ్రాయేలు ప్రజలకి వీరందరూ కూడా కలిసి ఈ యొక్క ఇశ్రాయేలు ప్రజల మీదకి యుద్ధానికి వచ్చినట్లుగా మనం చూస్తున్నాం. అంటే ఈ యొక్క దేవుడు యొక్క ఇచ్చిన వాగ్దానాన్ని వారు నెరవేర్చుకోవడానికి వెళ్ళినప్పుడు అనేక మంది శత్రువులు ఆ యొక్క వాగ్దానాన్ని భంగపరచడానికి, అంటే ఇశ్రాయేలు ప్రజలను ఓడించడానికి వచ్చినట్లుగా మనం చూస్తున్నాం. ఈ యొక్క ఇశ్రాయేలు అందరి మీదకి ఈ యొక్క రాజులందరూ కూడా వెళ్ళినట్లుగా మనం చూస్తున్నాం. అయితే దేవాది దేవుడు ఆ శత్రువులందరినీ కూడా ఇశ్రాయేలు ప్రజలకి లొంగిపోవడానికి, ఇశ్రాయేలు ప్రజల దగ్గర ఓడిపోవడానికి కారణమైనట్లుగా మనం చూస్తున్నాం. అదేవిధంగా మరొక విషయం మనం చూసినట్లయితే, మూడవ విషయం మనం చూసినట్లయితే, కానాను దేశాన్ని స్వాధీనం చేసుకోవాలంటే ప్రజలందరూ, అంటే ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా కొన్ని లక్షణాలు కలిగి ఉండాలి. ఇక కానాను దేశానికి వెళ్ళడానికి ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా సిద్ధపడి ఉన్నారు. అయితే ఇశ్రాయేలు ప్రజలు సంసిద్ధంగా ఉండటానికి వారికి కావాల్సింది ఏంటంటే ధైర్యం ఉండాలి, రెండోది విశ్వాసం ఉండాలి. మొదటగా చూసినట్లయితే విశ్వాసం ఉండాలి. అంటే దేవుడిచ్చిన వాగ్దానాన్ని వారు ముందుగా నమ్మాలి. దేవుడు మాకు ఇది ఇచ్చాడు అని చెప్పి ఆ యొక్క వాగ్దానం అయితే ఉంది, కానీ ఆ యొక్క వాగ్దానం ఎప్పుడో అబ్రహాంకి ఇచ్చారు, మాకేం తెలుస్తుంది అని చెప్పి వారు అనుకున్నట్లయితే ఆ యొక్క దేశాన్ని వారు స్వాధీనం చేసుకోలేరు. కానీ ఈ యొక్క ప్రజల్ని నమ్మించడానికి నాయకుడైన యెహోషువ కూడా చాలా ధైర్యంగా ప్రయత్నం చేసినట్లుగా మనం చూస్తున్నాం. అంటే ఆ యొక్క విశ్వాసం, దేవుడు ఈ యొక్క వాగ్దానాన్ని ఇచ్చిన దేవుడు నమ్మదగిన వాడు అని చెప్పి ఆ యొక్క విషయాన్ని ప్రజలోకి తీసుకెళ్ళాడు. అదేవిధంగా వారందరూ కూడా ధైర్యాన్ని కలగజేసినట్లుగా మనం చూస్తున్నాం. నేను ముందు నడుస్తాను, తర్వాత మీరందరూ రండి అని చెప్పి ఆ యొక్క యెహోషువ వారికి ధైర్యం ఇచ్చాడు. అదేవిధంగా వారు బలం కలిగి ఉండాలి. అన్నిటికంటే ముఖ్యంగా లోబడే యొక్క మనస్తత్వం వారికి ఉండాలి. అంటే దేవుడు యెహోషువకి తెలియజేస్తున్నాడు, యెహోషువ యొక్క మాటలు ఈ యొక్క ప్రజలు వినాలి. యెహోషువ మాటలు ప్రజలు వినకపోయినట్లయితే ఈ యొక్క యుద్ధంలో వారు
విజయం సాధించలేరు. ఎందుకంటే యెహోషువ చెప్పాడంటే దేవుని దగ్గర నుంచి యెహోషువకి వర్తమానం వస్తే ఈ యొక్క యెహోషువ మాకు చెప్పారు అని చెప్పి ప్రజలు విశ్వసించాలి. ఆ యొక్క లోబడే మనస్తత్వాన్ని ఆ యొక్క ప్రజలు కలిగి ఉన్నప్పుడే ఆ యొక్క నాయకత్వం చక్కగా ఎదరికే వెళ్తుంది. అటువంటి అవకాశాన్ని యెహోషువ వారందరూ కూడా కలగజేసినట్లుగా మనం చూస్తున్నాం. నాలుగవదిగా చూసినట్లయితే దేవుడు విజయాన్ని ఇస్తాడని చెప్పి వారు ముఖ్యంగా నమ్మాలి. దేవుడు వారికి విజయాన్ని ఇస్తాడు అని చెప్పి వారు నమ్మినట్లయితేనే ఈ కార్యాలన్నీ కూడా జరుగుతాయి అని చెప్పి దేవుని యొక్క వాక్యం మనకు తెలియజేస్తుంది. మనకు చదివిన వాక్యంలోనే 5వ వచనం ఒకసారి చూద్దాం. 1వ అధ్యాయం 5వ వచనం మనం చూసినట్లయితే యెహోషువకు దేవుడు వాగ్దానం చేశాడు, నీవు బ్రతుకు దినములన్నిటను ఏ మనుషుడును నీ ఎదుట నిలువలేకయుండును, నేను మోషేకు తోడైండునట్లు నీకును తోడైండును. దేవుడు వాగ్దానం చేశాడు, ఏ మనుషుడు కూడా నీ ఎదుటకుండా నిలవలేడు. ఎందుకంటే మోషేకి నేను ఏ విధంగా అయితే సహాయం చేశానో, ఏ విధంగా అయితే తోడై ఉన్నానో నీకు కూడా అదే విధంగా తోడై ఉంటానని చెప్పి దేవుడు చెప్పినట్లుగా మనం చూస్తున్నాం. ఆ యొక్క విషయాన్ని ఈ యొక్క యెహోషువ అదేవిధంగా ఆ యొక్క ప్రజలందరూ కూడా నమ్మినట్లుగా మనం చూస్తున్నాం. ఈ యొక్క విషయాలన్నింటిని బట్టి అంటే ఇవన్నీ కూడా వీరు కలిగి ఉన్న కారణం చేత కానాను దేశంలోనికి వారు వెళ్ళడానికి అవకాశం కలిగింది. అదేవిధంగా ఆ యొక్క ప్రజలందరినీ కూడా వారు జయించినట్లుగా మనం చూస్తున్నాం. ఈ యొక్క విషయాలన్నీ కూడా కేవలం ఒకసారి లేదంటే ఒక 2 రోజులు 3 రోజులు జరిగిన విషయాలు కాదు. క్రమక్రమంగా దేవుడు ఏదైతే వాగ్దానం ఇచ్చాడో ఆ యొక్క వాగ్దానాన్ని వారు ఒక రోజు తర్వాత ఒక రోజు ఆ యొక్క ప్రాంతాన్ని అంతని కూడా వారు జయించగలగటానికి దేవుడు వారికి అవకాశం ఇచ్చాడు. అయితే దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది, దేవుడు ఇచ్చిన ఆ యొక్క దేశం అంతా కూడా వారు ఇంకా పూర్తిగా ఇప్పటికి కూడా వారు పూర్తిగా జయించలేకపోయారు. ఏంటంటే దేవుడైతే వాగ్దానం ఇచ్చాడు, ఈ యొక్క దేశమంతా కానాను దేశమంతా కూడా మీదే, మీ స్వాస్థ్యం అని చెప్పి దేవుడు చెప్పాడు. అయితే వీరి యొక్క అవిధేయతను బట్టి, వీరి యొక్క నిర్లక్ష్యాన్ని బట్టి ఇప్పటికింకా ఆ యొక్క దేశాన్ని వారు పూర్తిగా స్వాధీనం చేసుకోలేకపోయారు. కాబట్టి ఈ యొక్క వాక్యం ద్వారా, ఈ యొక్క మాటల ద్వారా, యెహోషువ గ్రంథంలో మనం చదవబడినా లేదా మనం ఇంతవరకు మనం తెలుసుకున్న విషయాల ద్వారా ఆత్మీయ ఇశ్రాయేలుగా ఉన్న మనం అంటే ఏ విధంగా అయితే ఐగుప్తు దేశంలో నుంచి దేవుడు ఇక ఇశ్రాయేల్ ప్రజలను విమోచించి కానాను దేశానికి తీసుకెళ్ళి ఆ దేశాన్ని స్వాధీనం చేశాడో అదేవిధంగా దేవాది దేవుడు మనకు కూడా వాగ్దానం చేశాడు, ఈ యొక్క లోకం నుంచి మిమ్మల్ని వేరు చేసి మీకు నిత్య జీవాన్ని ఇస్తాను, కానాను కాదు పరమ కాను అనే పరలోక రాజ్యాన్ని మనకి ఇస్తానని చెప్పి దేవుడు మనకి వాగ్దానం చేశాడు. ఆ యొక్క వాగ్దానాన్ని మనం నమ్మే ఈ యొక్క రక్షణలోనికి మనం వచ్చాం కదండి. బాప్తిస్మ సాక్షిలోనికి ఐగుప్తు అనే యొక్క లోకంలో నుంచి మనం రక్షించబడి మనం దేవుని యొక్క రాజ్యానికి వెళ్ళటానికి మనం విశ్వాస జీవితంలో మనం ప్రయత్నం చేస్తున్నాం. ఆ యొక్క విశ్వాసంలో మనం ప్రయాణాన్ని కొనసాగిస్తూ ఉన్నాం. ఇశ్రాయేలు ప్రజలు ఏ విధంగా అయితే ఐగుప్తు దేశంలో నుంచి కానాను దేశానికి ప్రయాణం చేస్తూ వారి యొక్క విశ్వాస జీవితంలో ఎటువంటి సమస్యలు ఎదుర్కొన్నారో, ఎటువంటి యుద్ధాలు చేశారో మనం కూడా మన యొక్క ఆత్మీయ జీవితంలో, విశ్వాస జీవితంలో మనం కూడా అటువంటి ప్రయాణాన్ని మనం కొనసాగిస్తూ ఉన్నాం. దేవుడు మనకు వాగ్దానం చేశాడు. ఏం వాగ్దానం చేశాడండి? మనమందరం కూడా రక్షించబడిన తర్వాత మీకు నిత్య జీవాన్ని అనుగ్రహిస్తాను, మీరు నన్ను వెంబడించండి అని చెప్పి యేసయ్య మనకి చెప్పినట్లుగా మనం చూస్తున్నాం. మనం ఇందాక యెహోషువ గ్రంథాన్ని మనం చూసినప్పుడు, యెహోషువ పేరును మనం చూసినప్పుడు, యెహోషువ అనే పేరు గ్రీకు పదంలో ఏముంటుందండి? గ్రీకు యేసు అని ఉంటుంది. అంటే యెహోషువ అంటే గ్రీకులో యేసు అని ఉంటుంది. అంటే మన కొత్త నిబంధనలు చూస్తాం, యేసు అంటే రక్షకుడు. యెహోషువ ఏ విధంగా అయితే ఇశ్రాయేలు ప్రజల్ని రక్షిస్తూ యొక్క నాయకత్వంలో మనకు ముందు తీసుకెళ్ళాడో మనం కూడా మన గొప్ప నాయకుడైన యేసు ప్రభువారిని వెంబడించినట్లయితే, యేసు ప్రభువారి యొక్క మాటను మనం విన్నట్లయితే మనల్ని కూడా ఆయన చక్కగా తన యొక్క నిత్య జీవానికి తీసుకుని వెళ్తాడని చెప్పి దేవుని యొక్క వాక్యం మనకి తెలియజేస్తుంది. ఎఫెసీయుల పత్రిక 6వ అధ్యాయం 16వ వచనం ఒకసారి చూద్దామండి. అపోస్తలుడైన పౌలు ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 16వ వచనం, ఇవన్నీ కాక విశ్వాసం అనే డాలు పట్టుకొని డాలు పట్టుకొనుడి, దానితో మీరు దుష్టిని అగ్ని బాణములన్నిటినీ ఆర్పుటకు శక్తిమంతులగుదురు. ఇశ్రాయేలు ప్రజలు ఏ విధంగా అయితే వారు నమ్మిక ఉంచి వారు ముందుకు సాగారో మనం కూడా విశ్వాసం అనే డాల్ని పట్టుకున్నట్లయితే, దేవుని యొక్క మాటను మనం నమ్మినట్లయితే, యేసు ప్రభువు మనకి ఏదైతే
చెప్పారో నన్ను వెంబడించండి అని, అదేవిధంగా మన విశ్వాసంతో ఆ యొక్క మాటను వెంబడించినట్లయితే మనం కూడా నిత్య జీవానికి వెళ్ళడానికి, అంటే దేవుని వెంబడిస్తూ ఆయన రాజ్యంలోనికి వెళ్ళడానికి మనకి అవకాశం ఉంటుంది. అదేవిధంగా ఇశ్రాయేలు ప్రజలకు ఎదురుగా అనేక మంది శత్రువులు వచ్చారని చెప్పుకోం కదండి. మన ఆత్మీయ జీవితంలో కూడా అనేక శత్రువులు మనకు కనపడుతూ ఉంటారు. అంటే మనకు కనపడరు, కానీ మన విశ్వాస జీవితంలో మన యొక్క విశ్వాసాన్ని పాడు చేయడానికి, మన యొక్క విశ్వాసాన్ని తగ్గించడానికి, మన విశ్వాసం ద్వారా అవిశ్వాసంలోకి వెళ్ళిపోవడానికి సాతాను అనేక రకాల ప్రయత్నాలు మన యొక్క విశ్వాస జీవితంలో జరిగిస్తూ ఉంటాడు. ఆ యొక్క విశ్వాస జీవితంలో మనం కొన్నిసార్లు పడిపోతుంటాం, మళ్ళీ తిరిగి లేగుస్తాం. అయితే కొన్నిసార్లు మొత్తానికి విశ్వాసంలోంచి మనం బయటికి వెళ్ళిపోతాం. అటువంటి ప్రయత్నాన్ని సాతాను మనకి చేస్తుంటాడు. కాబట్టి మనం విశ్వాసంగా ఉన్న మనం కూడా ఆ యొక్క శత్రువులను జయించగలిగే అటువంటి విశ్వాసం మనకి కలిగి ఉండాలి. అటువంటి విశ్వాసం కలిగి ఉండాలంటే దేవుని యొక్క వాక్యం మనం కలిగి ఉండాలి. విశ్వాసం అనే డాల్ను పట్టుకొని మనం శత్రువుతో మనం యుద్ధం చేసేవారుగా ఉన్నాం. ఎటువంటి శత్రువులు మన యొక్క విశ్వాస జీవితంలో ఉంటారు అని చెప్పి అపోస్తలుడైన పౌలు తెలియజేస్తున్నారంటే, ఈ యొక్క ఎఫెసీయుల పత్రికలో 6వ అధ్యాయంలో మనం చూసినట్లయితే 10-12 వచనాలు ఒక్కరు చదవండి అమ్మా. 12వ వచనం చదువుదాం. ఏలయనగా మనము పోరాడినది శరీరులతో కాదు, కానీ ప్రధానులతోనూ అధికారులతోనూ ప్రస్తుత అంధకార సంబంధులకు లోకనాథులతోనూ ఆకాశ మండలమందున్న దురాత్మల సమూహంతోనూ పోరాడుచున్నాము. మన శత్రువులు అంటే ఇశ్రాయేల్ ప్రజలకైతే కంటికి కనపడేవారు శత్రువులు. అయితే విశ్వాస జీవితాన్ని జీవిస్తున్న మనం, అంటే ఆత్మ సంబంధమైన విశ్వాసులుగా ఉంటాం, అంటే ఇశ్రాయేల్గా ఉంటున్న మన శత్రువులు ఎవరండి? మన కంటికి కనపడరు. వారు ఏ విధంగా ఉంటారు అని మనం చూసినట్లయితే, మనం శరీరాలతో పోరాటలేదు, కానీ ప్రధానులతోనూ. ప్రధానులు అంటే ఎవరు? మన దేశ ప్రధానులు వీళ్ళు కాదు. సాతానుకు ఒక టీం ఉంటుంది, ఒక ప్రభుత్వం ఉంటుంది. ఆ యొక్క ప్రభుత్వంలో ఉన్న ప్రధానులతోనూ అధికారులతోనూ అటువంటి వారితోని. అది తప్ప మన ప్రధానులు అంటే మన దేశంలో పరిపాలించిన నాయకులు వీరు కాదు. మనం ఇది ఆత్మ సంబంధమైన విషయాలు ఇవన్నీ కూడా. విశ్వాసం ద్వారా మనం ఆత్మ సంబంధమైన విషయాల కోసం మాట్లాడుకుంటున్నాం. కాబట్టి అక్కడ ఇశ్రాయేలు ప్రజలు ఏ విధంగా అయితే శత్రువులను జయించగలిగారో వారికి కంటికి కనపడుతున్నారు వారు మామూలుగా ఇశ్రాయేలు. అయితే మనం ఆత్మీయ ఇశ్రాయేలు, అంటే దేవుని చేత రక్షించబడిన వారు, దేవుని చేత ఏర్పరచబడిన జనాంగంగా ఉంటున్న మన రాజ్యం ఆత్మ సంబంధమైన రాజ్యం కోసం మనం మాట్లాడుకుంటున్నాం. కాబట్టి ఇక ఆత్మ సంబంధం వారిలో సాతాను యొక్క రాజ్యంలో ఉన్న యొక్క ప్రధానులతోనూ వీరితో మనం మాట్లాడుతున్నాం. అదేవిధంగా మనకి విశ్వాస జీవితంలో వచ్చే సమస్యలు, అనేక రకాల సమస్యలు మనకి వస్తాయి. మనకి విశ్వాసం నుంచి మనల్ని పక్కకి తప్పించడానికి, మనకి విశ్వాసం నుంచి దేవుని నుంచి దూరం చేయడానికి అనేక రకాల సమస్యలు మన యొక్క విశ్వాస జీవితంలో వస్తుంటాయి. వాటిని అన్నిటి కూడా జయించాలి అంటే మనం ఏం చేయాలండి? విశ్వాసం అనే డాలు కట్టుకోవాలి. అదేవిధంగా వాక్యం అనే ఖడ్గాన్ని మనం ధరించుకొని ఆ యొక్క శత్రువుని జయించడానికి మనం ముందుకు వెళ్ళాలి. అదేవిధంగా మూడవదిగా చూసినట్లయితే ఇశ్రాయేలు ప్రజలు వారు ధైర్యం కలిగి ఉండాలని, బలం కలిగి ఉండాలని, అదేవిధంగా లోబడే మనస్తత్వాన్ని కలిగి ఉండాలని మనం ముందు మాట్లాడుకున్నాం కదండి. అదేవిధంగా మన ఆత్మీయ స్థితిలో కూడా మనం ధైర్యవంతులుగా ఉండాలి. ప్రతి ఒక్క విశ్వాసులుగా జీవిస్తున్న మనకి అనేక సార్లు సమస్యలు వస్తాయి, శ్రమలు వస్తాయి. ఆ శ్రమలో మనం కృంగిపోయే వారంగా, మనం దిగజారిపోయే వారంగా కాకుండా ధైర్యంగా ఉండాలి. దేవుడు మాకు సహాయం చేస్తాడు అనే ధైర్యాన్ని మనం కలిగి ఉన్నప్పుడు మనం చక్కగా ఆ యొక్క విశ్వాసం ద్వారా మనం బలపరచబడతాం. ఆ యొక్క మార్గాల్లో మనం నడవటానికి అవకాశం ఉంది. అదేవిధంగా లోబడే మనస్తత్వాన్ని మనం కలిగి ఉండాలి. ఈ యొక్క దేవుని యొక్క బిడ్డలంగా జీవిస్తున్న మనం, దేవుని యొక్క చిత్తం ప్రకారం నడవవలసిన మనం, ఈ యొక్క సేవకులు చెప్పే విషయాల్ని మన హృదయం ద్వారా, అంటే లోబడే మనస్తత్వాన్ని మనం కలిగి ఉన్నప్పుడు, సేవకులు చెప్పడానికి ఇది కాదు ఇది కరెక్ట్ అని చెప్పినప్పుడు ఆ యొక్క మనస్తత్వాన్ని మనం కలిగి ఉండాలి. నువ్వేంటి నాకు చెప్పేది అని చెప్పి మనం వ్యతిరేకమైన స్వభావాలు మన జీవితంలో ఉన్నట్లయితే మనం దేవుని నుంచి దూరం అయిపోవడానికి అవకాశం ఉంటుంది. కానీ ఇక్కడ యెహోషువ మాట ఆ యొక్క ఇశ్రాయేలు ప్రజలు ఏ విధంగా ఉన్నారో అదేవిధంగా యేసయ్య చెప్పిన మాటలు దైవ సేవకులు మీకు చెప్తుంటారు, లేదా మనకు చెప్తూ ఉంటారు. ఆ యొక్క మాటలను మనం పాటించి మనకు ఆత్మీయ జీవితాన్ని బలపరిచే వారంగా, ఆ యొక్క ఆత్మీయ జీవితంలో మనం ఇంకా ఎదిగేలాగా ఉన్నట్లయితే దేవుడు మనల్ని చక్కగా యొక్క విశ్వాస జీవితంలో మనల్ని నడిపించడానికి అవకాశం ఉంది. అదేవిధంగా దేవుడు విజయాన్ని ఇస్తాడని చెప్పి మనకి వాగ్దానం చేశాడు. అయితే ఆ యొక్క వాగ్దానాన్ని మనం పొందుకునే వారంగా ఉండాలి. ఇశ్రాయేలు ప్రజలను చూసినట్లయితే వారికి ఉన్న అవిధేయతను బట్టి వారు దేవుడిచ్చిన వాగ్దానాన్ని పూర్తిగా
వారు పొందుకోలేకపోయారు. కానీ మనం కూడా మన యొక్క విశ్వాస జీవితంలో దేవుడు అనేక రకాలైన వాగ్దానాలు ఇచ్చాడు. అయితే మనం కేవలం రెండు చిన్న చిన్న వాగ్దానాలు, అంటే దేవా నాకు అది చెయ్యి, అంతే సరిపోద్ది, లేదా దేవా నాకు ఇది చెయ్యి, నాకు ఉద్యోగం మంచి ఉద్యోగం సరిపోద్ది అంటారు మనం. కానీ దేవుని యొక్క వాగ్దానాలు మనల్ని చాలా గొప్పవాటిగా చేస్తాయి. దేవుని యొక్క రాజ్యానికి చక్కగా వారసులుగా, అంటే దేవుని రాజ్యంలోకి వెళ్ళిపోయి కూర్చోవడం కాదు, కానీ దేవుని రాజ్యంలో కూడా చాలా మంచి మంచి పొజిషన్లు ఉంటాయి. అవన్నిటిని కోసం మనం ప్రార్థించే వారంగా ఉండాలంటే, ఇవన్నీ కూడా దేవుని యొక్క జ్ఞానాన్ని పూర్తిగా తెలుసుకోవాలంటే దేవుని యొక్క వాక్యాన్ని ఇంకా చక్కగా పూర్తిగా మనం ధ్యానిస్తూ ఉండాలి. పరలోక రాజ్య రహస్యాల్ని దేవుడు మనకి తెలియజేస్తుంటాడు. అటువంటి వాటి కొరకు మనం ప్రార్థించేవారుగా ఉండాలి. కేవలం మనం ఏంటంటే ఇహలోక సంబంధమైన ఆశీర్వాదాల కొరకు, ఇహలోక సంబంధమైన యొక్క విషయాల కొరకు మనం ఎక్కువగా ప్రార్థన చేస్తూ ఉంటాం. మన యొక్క ప్రార్థన అంతా కూడా మా కుటుంబాన్ని దీవించు, మా బిడ్డలను దీవించు, నాకు మంచి ఉద్యోగం అనుగ్రహించు, మంచి ఆస్తిని అనుగ్రహించు అని చెప్పి ప్రార్థన చేస్తాం. కానీ ఆత్మీయ ఇశ్రాయేలుగా ఉంటున్న మనం దేవుని యొక్క రాజ్యం కోసం లేదా దేవుని యొక్క ప్రజల కొరకు మనం ప్రార్థించే వారంగా మనం ఉండం. ఈ యొక్క ఇశ్రాయేల్ ప్రజలు వారికి చక్కటి వాగ్దానాన్ని దేవుడు ఇచ్చాడు. అయితే వారు పూర్తిగా ఆ యొక్క వాగ్దానాన్ని వారు పొందుకోలేకపోయారు. కానీ దేవుని యొక్క వాక్యం ద్వారా మీకు తెలియజేస్తున్నాను, మనకిచ్చిన వాగ్దానాలు చాలా అమూల్యమైనవి, గొప్పవి. అటువంటి వాగ్దానాలని మనం చక్కగా పొందుకునే వారంగా మనం ఉండాలి. అంతేగాని కేవలం చిన్న చిన్న పనులను బట్టి, చిన్న చిన్న విషయాలను బట్టి మనం ప్రార్థించే వారంగా, వాటితోటి మనం సంతృప్తి పడేవారంగా కాకుండా, ఇక దేవుడిచ్చిన బైబిల్ గ్రంథంలో దేవుడిచ్చిన వాగ్దానాలన్నీ కూడా మన జీవితాల్లో, మన కుటుంబ జీవితాల్లో, మన ఆత్మీయ జీవితాల్లో ప్రతిఫలించేవిగా, అనేక మందికి గొప్ప మేలు చేసేవిగా, మన క్రైస్తవ సమాజానికి మేలు చేసేవిగా ఉండాలి. అటువంటి ఉద్దేశాలతో మనం ప్రార్థన చేయాలి. అటువంటి ఉద్దేశాలతో మనం యొక్క వాగ్దానాలను పొందుకోవడానికి మనం ప్రయత్నం చేయాలి. అంతే తప్ప చిన్న చిన్న విషయాల కోసం మనం ప్రార్థన చేసుకుని, ఇశ్రాయేల్ ప్రజలు ఏదైతే వారికి పూర్తిగా ఆ దేశాన్ని ఇచ్చారో, అయితే ఆ దేశాన్ని వారు పూర్తిగా పొందుకోలేకపోయారు. మనం అటువంటి రీతిగా ఉండకూడదు. దేవుడిచ్చిన వాగ్దానాలను మనం చక్కగా నెరవేర్చుకునే వారంగా ఉండాలి. కాబట్టి ఈ యొక్క రాత్రికాల సమయంలో ఈ యొక్క విషయాలను ఒకసారి మీకు జ్ఞాపకానికి తీసుకొస్తున్నాను. యెహోషువ గ్రంథాన్ని మనం జాగ్రత్తగా పరిశీలన చేసినట్లయితే, కానాను దేశాన్ని వారు ఏ విధంగా స్వాధీనం చేసుకున్నారు, వారు ఏ విధంగా ఆ యొక్క దేశాన్ని పంచుకున్నారు అనే విషయాలు యెహోషువ గ్రంథం అంతా కనపడతాయి. ఆ యొక్క గ్రంథం ద్వారా దేవుడు ఈరోజు మనతో మాట్లాడుతున్నాడు. మనం కూడా అటువంటి ఇశ్రాయేలుగానే ఉంటున్నాం, దేవుని యొక్క బిడ్డలంగానే ఉంటున్నాం. దేవుడు వారిని ఏ విధంగా అయితే ఐగుప్తు అనే లోకం నుంచి విమోచించాడో, మనల్ని కూడా ఈ యొక్క లోకంలో నుంచి సెపరేట్ చేసి, ఈ యొక్క లోకంలో నుంచి మనలందరూ కూడా ఆయన బయటికి తీసుకొచ్చి ఒక సంఘంగా, ఒక సహవాసంగా, ఆయనకు బిడ్డలంగా మనల్ని ఆయన చేసినట్లుగా మనం చూస్తున్నాం. కాబట్టి ఆయన బిడ్డలంగా ఉంటున్న మనమందరం కూడా, ఆయన యందు విశ్వాసం ఉంచిన మనమందరం కూడా, మనం కూడా చక్కగా దేవుని యొక్క చిత్తానికి లోబడే వారంగా, దేవుని యొక్క మార్గాల్లో నడుస్తూ, ఆయన చిత్తాన్ని మన జీవితాల్లో నెరవేరుస్తూ, మన కుటుంబాలు ఆశీర్వదించబడటానికి, మన కుటుంబాలు దీవించబడటానికి, అంత మాత్రమే కదా, అనేక మందికి మనం మేలు చేసే వారంగా, అనేక మందికి మనం ఆశీర్వాదాలను తీసుకొచ్చే వారంగా మనమందరం ఉండాలి. అటువంటి కృపను దేవుడు మనకందరికీ అనుగ్రహించాలని కోరుతూ ఈ యొక్క మాటలు నేను ముగిస్తున్నాను. దేవుడి మాటలను దీవించి ఆశీర్వదించునుగాక. చక్కటి వాక్యాన్ని విన్నాం. ఇంతవరకు కూడా అందరూ కూడా దయచేసి లేచి నిలబడినట్టయితే చివరి ప్రార్థన ఆశీర్వాదంతో కొడుకును ముగించుకుందాం. మహాపరిశుద్ధుడా, మహాగణుడా, మహోన్నతుడు వగు ప్రభువా, నీకు స్తోత్రాలు తండ్రి, నీకు స్తోత్రాలు ప్రభువా. We praise you, 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 we thank you, we thank you, we thank you, we thank you, glory God, we thank you, magnify God. తండ్రి యేసయ్యా నాయన, ఈరోజు మీరు ఇచ్చినందుకే నీకు స్తోత్రాలు తండ్రి, వందనాలు ప్రభువా. నాయన ఇదిగో తండ్రి, జాషువా యొక్క తండ్రి ప్రభువా, నాయన జీవితాన్ని తీసుకుని తండ్రి దేవా, మోషే తర్వాత ఎలాగైతే మీరు నాయకునిగా ఎన్నుకుని నాయన మీరు ఆయన్ని బలపరిచి ప్రభువా, నాయన మీ కార్యములో ఆయన ద్వారా ఎలాగైతే చేసి ఉన్నారో ప్రభువా, నాయన ఇదిగో భయపడవద్దని చెప్పి ప్రభువా, నాయన ఇదిగో ప్రభువా, నాయన మీ వాక్యమును నాయన పట్టుకున్నప్పుడు, మీ వాక్యము అనుసారంగా జీవించినప్పుడు ప్రభువా, ఎలాగైతే ప్రభువా మీరు తోడై ఉన్నారో అట్టి కృపను ప్రభువా మీరు మాకు అందరికీ దయచేయమని మేము ప్రార్థన చేస్తూ ఉన్నాం.
యేసయ్యా మీ పాదాల దగ్గరికి వస్తూ ఉన్నాం. కూడి వచ్చిన మీ బిడ్డలందరినీ కూడా ఒక్కసారి మీరు పేరు పేరు చొప్పున జ్ఞాపకం చేసుకోమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. యేసయ్యా, ఎక్కడైతే 2-3 కూడి ప్రార్థిస్తారో వారి మధ్య నేను ఉంటానని, మీలో 2 వేడుకొని దేనిని గూర్చైనను ఏకీభవిస్తే అది ఏదైనప్పటికీ మీరు ఇస్తానని వాగ్దానం చేసి ఉన్నారు. అకార్డింగ్ టు Matthew 7:7, John 14:14, ప్రభువా నీ నామమున తండ్రిని మేము ఏది అడిగినప్పటికీ ప్రభువా అది మీరు మాకు ఇస్తానని వాగ్దానం చేసిన దేవా నీకు స్తోత్రాలు. ప్రభువా నీ కొందనాలు తండ్రి. యేసయ్యా మీ పాదాల దగ్గరికి వస్తూ ఉన్నాం. కూడి వచ్చిన మీ బిడ్డలందరినీ కూడా ఒక్కసారి మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి. ప్రభువా నాయన, వారిపై మీ ఆత్మను, మీ ప్రసన్నతను, మీ అభిషేకమును, మీ నడిపింపును ప్రభువా మీరు దయచేయమని ప్రార్థన చేస్తూ ఉన్నాను. యేసయ్యా, ఇదిగో తండ్రి నాయన తండ్రి, ఎవరైతే ప్రార్థించలేకపోతున్నారో, మీ సన్నిధానంలో గడపలేకపోతూ ఉన్నారో, మీ సన్నిధిలో ప్రార్థించలేకపోతున్నారో ప్రభువా నాయన, ఇదిగో తండ్రి ప్రభువా మీరు సహాయము చేయమని ప్రార్థిస్తూ ఉన్నారు తండ్రి. ఇదిగో ప్రభువా, ఉచ్చరింప సౌఖ్యం కాని మూలుగులతో మీరే మీ యొక్క ఆత్మే మా పక్షంగా విజ్ఞాపన చేస్తూ ఉన్నదని ప్రభువా తండ్రి. అకార్డింగ్ టు Romans 8 దేవా మీరు వాగ్దానం చేసిన దేవా నీకు స్తోత్రాలు ప్రభువా తండ్రి. పరిశుద్ధాత్మ దేవా మేము ప్రార్థిస్తూ ఉన్నాం తండ్రి, మొరపెడుతూ ఉన్నాం. లార్డ్, వి రిక్వెస్ట్ యూ లార్డ్ జీసస్, ప్లీజ్ మాస్టర్ లార్డ్, పౌర్ అవుట్ యువర్ స్పిరిట్ ఆఫ్ ప్రేయర్ ఆన్ ఈచ్ అండ్ ఎవ్రీ మెంబర్. ఓ మైటీగా దేవా, మీరు ప్రార్థించే యొక్క ఆత్మను ప్రతి ఒక్కరిపైనను మీరు దయచేయమని ప్రార్థిస్తూ ఉన్నా దేవా. ప్రార్థించకుండగా నాయన, ప్రార్థన ఆసక్తి లేకుండగా, ప్రార్థన పట్టుదల లేకుండగా నాయన ఆటంకపరుస్తున్న ప్రతి చీకటి క్రియ, అంధకార శక్తులను, ప్రతి విధమైన అపవిత్ర ఆత్మలను నజరేయుడైన యేసు నామమున గద్దిస్తూ బంధిస్తూ ఉన్నాం దేవా తండ్రి. ప్రతి ఒక్కరి మోకాలను మీరు బలపరచండి నాయనా తండ్రి. మీ ఆసక్తిని, వస్త్రాన్ని ప్రతి ఒక్కరిపైనను మీరు దయచేయండి ప్రభువా. పట్టుదలను తండ్రి, మీ కృపను ప్రతి ఒక్కరిపైనను ఉంచి ఆసక్తితో, ఆత్మతో, సత్యముతో మిమ్మల్ని వెతికేటటువంటి కృపను మీరు దయచేయమని ప్రార్థిస్తూ ఉన్నాం అయ్యా. ఈ 2025 సంవత్సరంలో ఎవరైతే ప్రభువా నాయన మిమ్మల్ని వెతుకుతారో తండ్రి, ఎవరైతే మీకు ప్రార్థిస్తారో, ఎవరైతే మీకు మొరపెడతారో ప్రభువా, ఎవరైతే మీతో అన్యోన్యమైన సహవాసంలోకి వస్తారో, వారి జీవితంలో నువ్వు గొప్ప కార్యాలను, అద్భుతాలను నాయన, గొప్ప విడుదలను నాయన నువ్వు కలగచేయనై ఉండగా తండ్రి, అట్టి ఆశీర్వాదాలను నాయన పొందుకోకుండా అడ్డుకుంటున్న, ఆటంకపరుస్తున్న ప్రతి చీకటి క్రియలను మేము లయపరుస్తూ ఉన్నాము తండ్రి. నీకు స్తోత్రాలు యేసయ్యా. ప్రతి ఒక్కరిపై మీ పరిశుద్ధ ఆత్మ శక్తిని మీరు కుమ్మరించండి, మీ ఆత్మ అభిషేకము కుమ్మరించండి లార్డ్. త్రూ యువర్ అనాయింటింగ్ ఓన్లీ లార్డ్ జీసస్, ఎవ్రీ బాండేజెస్ విల్ బి బ్రోకెన్ ఓ మైటీ గాడ్. Through your anointing, Almighty God, Lord, please break every bondage, Almighty God. Please, Master Lord, through your anointing, Almighty God, let every healing, Almighty God, come upon each and every person, Almighty God. Lord, through your anointing, Almighty God, Lord, I cancel every sickness in the name of Jesus of Nazareth. దేవా యేసయ్యా నాయన, మీ అభిషేకము ద్వారా ప్రతి రోగము, ప్రతి వ్యాధి తండ్రి ప్రభువా మేము కాల్చి వేస్తూ ఉన్నాము తండ్రి. నీకు స్తోత్ర. కేవలం నీ అభిషేకము ద్వారా మాత్రమే తండ్రి కార్యములు జరుగునుగాక. నీకు స్తోత్ర. నిశ్చయముగా మీరు మా రోగాలు భరించిన దేవుడు, వ్యసనాలు మీరు వహించుకున్న దేవుడు, మీరు పొందిన దెబ్బలు, గాయాల్లో నుంచి మాకు స్వస్థత కలిగి ఉన్నది దేవా. ఏ తెగులు నాయన ఈ గుడారములో, ఈ దేహమును తండ్రి ఆలయములో ఉండటానికి అధికారము లేదు ప్రభువా. ఇప్పుడే ప్రభువా నాయన తండ్రి నాయన ప్రభువా, మీ హీలింగ్ ప్రభువా ప్రాసెస్ ఇప్పుడే జరుగునుగాక. అకార్డింగ్ టు Matthew 10:1 ప్రభువా, ప్రతి రోగంపై, ప్రతి వ్యాధిపై తండ్రి మీరు అధికారం ఇచ్చిన దేవానికి స్తోత్ర. ప్రతి సిక్నెస్ని, ప్రతి డిసీజ్ని ప్రభువా నాయన, ప్రతి విధమైనటువంటి ప్రభువా నాయన తండ్రి మరణకరమైన ప్రతి రోగములను, వ్యాధులను ప్రభువా యేసు నామమున గద్దిస్తూ బంధిస్తూ ఉన్నాము తండ్రి. నీకు స్తోత్ర.
యేసయ్యా మీ యొక్క ప్రసన్నత చేత మీరు తాకమని ప్రార్థిస్తూ ఉన్నా తండ్రి. అనేక మందికి హార్ట్ అటాక్స్ తోటి ప్రభువా, హార్ట్ ఫెయిల్యూర్స్ తోటి ప్రభువా నాయన ఇదిగో తండ్రి కార్డియో అరెస్ట్ తోటి అనేక మంది చనిపోతూ ఉండగా ప్రభువా మీరు కనికరించమని ప్రార్థిస్తూ ఉన్నా. మాలో ఎక్కడ ఎటువంటి ఏ హఠన్ మరణాలు సంభవించకుండా మీరు కృప చూపించండి. మాకు కానీ మా కుటుంబ సభ్యులకు కానీ ఎవ్వరికి ప్రభువా నాయన అలాగ రాకుండా మీరు సహాయం చేయండి. అనేక మందికి ప్రభువా నాయన రకరకాల క్యాన్సర్స్ తోటి ప్రభువా బిడ్డలు బాధపడుతూ ఉండగా తండ్రి మీ పాదాల దగ్గరికి వస్తూ ఉన్నాము తండ్రి. దేహము మీది ప్రభువా నాయన, ఈ దేహము నాయన తండ్రి మీరు ఆలయముగా చేసుకున్నారు తండ్రి. మీ యొక్క ఆత్మకు నిలయముగా ఉంటూ ఉండగా ప్రభువా నాయన మాలో ఏ క్యాన్సరు రావటానికి అధికారం లేదు దేవాది. ఎవరిలో ఉన్నప్పటికీ ప్రభువా నాయన ఇదిగో ఆ యొక్క క్యాన్సర్ను నజరేయుడైన యేసు క్రీస్తు నామమున తండ్రి స్వస్థతను ప్రకటిస్తూ ఉన్నాం. ఇప్పుడే నజరేయుడైన యేసు క్రీస్తు నామమున ప్రభువా ఆ యొక్క క్యాన్సర్ ప్రతి ఒక్క తండ్రి పవర్ను నాయన యేసు నామమున కోల్పోవును గాక తండ్రి. మీ శక్తిని దయచేయమని ప్రార్థిస్తూ ఉన్నా. మీరు కృపను దయచేయమని మేము ప్రార్థిస్తూ ఉన్నాము తండ్రి. నీకు స్తోత్రాలు యేసయ్యా నాయన. నీకు అసాధ్యమైన కార్యములు ఏమీ లేవు తండ్రి. నీకు స్తోత్రాలు. ఎవరైతే ఐసీయూస్లో ఉంటూ ఉన్నారో, ఎవరైతే బలహీనంగా ఉంటూ ఉన్నారో, ఎవరైతే ప్రభువా నాయన ఇదిగో తండ్రి నాయన తండ్రి ప్రభువా నాయన రకరకాల నాయన తండ్రి అనేకమైన విధాలుగా తండ్రి వారు బాధపడుతూ ఉన్నారు, వారందరికీ మీరు స్వస్థతను దయచేయమని ప్రార్థిస్తూ ఉన్నా. ఇప్పుడే స్వస్థత శీఘ్రముగా మీరు అనుగ్రహిస్తున్నందుకే నీకు స్తోత్రాలు తండ్రి. మీ కొందనాలు మీరు కార్యము చేయమని ప్రార్థిస్తూ ఉన్నా. సంఘముగా ప్రభువా మీ దగ్గరికి వస్తూ ఉండగా పాతాళ లోక ద్వారాలు నిలవలేరువని మీ వాక్యము సెలవిస్తూ ఉండగా తండ్రి మీరు కార్యము చేస్తున్నారు తండ్రి నాయన. అది మీకు మాత్రమే అసాధ్యము కానిది ప్రభువా, మీకు మాత్రమే సాధ్యపడేటటువంటి కార్యములు తండ్రి ప్రభువా మీరు కార్యములు చేస్తున్నారు తండ్రి. నీకు స్తోత్రాలు యేసయ్యా. ఎవరైతే ప్రభువా గర్భవతులుగా ఉంటూ ఉన్నారో వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి. ఆ కుమార్తెలను మీరు దీవించండి తండ్రి. ప్రభువా పుట్టబో బిడ్డలు మంచి ఆరోగ్యములతో వారు జన్మించుటకు కృప చూపించండి నాయన. వారి యొక్క అవయవాలన్నీ కూడా మంచిగా నాయన పెరగటానికి మీరు సహాయం చేయండి నాయన. తల్లిలో కానీ నాయన బిడ్డల్లో కానీ ఎక్కడ ఏ విధమైన తండ్రి కాంప్లికేషన్స్ లేకుండా తండ్రి మీరే సహాయం చేయమని ప్రార్థిస్తూ ఉన్నాం తండ్రి. ఎవరైతే నాయన గర్భం కోసం ఎదురు చూస్తూ ఉన్నారో తండ్రి వారిని మీరు ఒక్కసారి కనికరించండి తండ్రి నాయన. మీ వాగ్దాన ప్రకారముగా మృతతుల్యమైన శారా గర్భాన్ని తెరిచిన దేవా నాయన, రిబ్కా యొక్క గర్భాన్ని తెరిచిన దేవా, హన్నా తన హృదయం కుమ్మరించినప్పుడు తనను మీరు జ్ఞాపకం చేసుకున్న రీతిగా ఇంకనూ సంఘములో ఇంకనూ ఎవరైతే ప్రభువా మీకోసం ఎదురు చూస్తూ ఉన్నారో, మీ కార్యాల కోసము నాయన కనిపెడుతూ ఉన్నారో ప్రభువా నాయన, మీ కుమార్తెలను మీరు జ్ఞాపకం చేసుకుని వారి పాపములను, వారి అతిక్రమములను, వారి అపరాధములను, వారి తిరుగుబాటును మీరు క్షమించి ప్రభువా వారిపై నాయన వారి కుటుంబాలపై నాయన తరతరాల నుంచి వస్తున్న ప్రతి శాపములను కొట్టివేసి ప్రభువా నాయన మీ కుమార్తెల యొక్క గర్భాలను తెరవమని ప్రార్థిస్తూ ఉన్నాము తండ్రి. నీకు స్తోత్రాలు యేసయ్యా. నీకు వందనాలు ప్రభువా. నీకు స్తోత్రాలు నాయన. మీ పాదాల దగ్గరికి వస్తూ ఉండగా ఎవరైతే తండ్రి ఫర్దర్గా ప్రభువా స్టడీస్ విషయమే నాయన ఎగ్జామ్స్ విషయమే తండ్రి ఎదురు చూస్తూ ఉండగా వారి యొక్క కెరియర్లో ఫర్దర్గా తండ్రి ఏదైతే ప్రభువా నాయన తండ్రి ఆపర్చునిటీస్ కోసం ప్రభువా చూస్తూ ఉన్నారో ఒక్కసారి మీ కుమార్తెలను మీరు జ్ఞాపకం చేసుకోండి, మీ బిడ్డలను మీరు జ్ఞాపకం చేసుకోండి నాయన. ఎక్కడ ఏ దూర ప్రాంతములో తల్లిదండ్రులకు దూరంగా ఉండి చదువుతున్నప్పటికీ ప్రభువా ఆ బిడ్డలను మీరు జ్ఞాపకం చేసుకోండి. ఎవరి చెడు కనుదృష్టి ఆ బిడ్డలపై పడకుండగా మీ కాపుదల, మీ భద్రతను ప్రభువా బిడ్డలపై ఉంచి ప్రభువా నాయన ఇదిగో వారిని మీరు జ్ఞాపకం చేసుకుని అద్భుతమైన జ్ఞానాన్ని, జ్ఞాపక శక్తిని మీరు దయచేసి ప్రభువా నాయన అద్భుతంగా ప్రభువా నాయన వారి యొక్క తండ్రి స్టడీస్లో ఫర్దర్గా ప్రభువా నాయన ఇదిగో తండ్రి అన్నిటిలో మీరు సక్సెస్ రేట్ని మీరు దయచేయమని మేము ప్రార్థన చేస్తూ ఉన్నాం నాయన. గొప్ప పర్సంటేజెస్ను వారికి దయచేసి ప్రభువా నాయన వారి యొక్క లైఫ్లో వారు సెటిల్ అవటానికి మీరు కృప చూపించమని ప్రార్థన చేస్తూ ఉన్నాం
తండ్రి ఇదిగో దుష్టుడు అనేక విధాలుగా ప్రభువా నాయన యవ్వనస్తులను ప్రభువా తండ్రి మీ నుంచి మీడల భయభక్తుల నుంచి ప్రభువా దారి మళ్లించటానికి చూస్తూ ఉండగా ప్రభువా మీరు కార్యము చేసి ప్రభువా మీ ఆత్మను మీ యొక్క అభిషేకమును మీ ప్రసన్నతను మీరు ఉంచమని ప్రార్థిస్తూ ఉన్నాం. అయ్యా తండ్రి దుష్టుడు ఏ కుటుంబాలనైతే ప్రభువా నాయన వారి యొక్క మనస్సుల్లో నిర్జీవమైన క్రియలను కలగచేసి ప్రభువా కుటుంబాలను విడగొట్టాలని కుటుంబాలను పాడు చేయాలని ప్రభువా భార్యాభర్తల మధ్య సమాధానం కలగచేయాలని చూస్తూ ఉన్నాడు. ఆ ప్రతి అసమాధానములను నజరేయుడైన యేసు నామమున మేము కొట్టివేస్తూ ఉన్నాం తండ్రి. ప్రభువా నాయన ఆ సమాధానాన్ని తీసివేసి సమాధానాన్ని మీరు కలగచేసి ప్రభువా కుటుంబాల్లో శాంతిని సమాధానమును ప్రభువా మీరు దయచేసి నాయన తండ్రి నాయన అపవాది నాయన మీరు కట్టిన తండ్రి ఆ కుటుంబమును నాయన తండ్రి విడగొట్టాలని తండ్రి చూస్తున్న వాడి ప్రతి పన్నాగాలను మీరు తొలగించి ప్రభువా నాయన ఇదిగో తండ్రి వివాహ వ్యవస్థను ఏర్పాటు చేసిన దేవుడవు కుటుంబ వ్యవస్థను ఏర్పాటు చేసిన దేవుడు ప్రభువా నీకు స్తోత్రాలు తండ్రి. కుటుంబాలను మీరు కట్టండి ప్రభువా సమాధానము కలగచేయండి శాంతిని మీరు కలగచేయండి నెమ్మదిని మీరు కలగచేయండి ప్రభువా నీకు స్తోత్రాలు తండ్రి వందనాలు చెల్లిస్తూ ఉన్నా. అలాగే ప్రైజ్ గాడ్ మినిస్ట్రీ చుట్టూ మీ కృప మీ కాపుదల భద్రతను ఉంచండి. ఈ మినిస్ట్రీని మీరు ఎన్నుకున్నారు ప్రభువా తండ్రి మీ యొక్క స్వరక్తమునిచ్చి సంపాదించుకున్నారు. ప్రైజ్ గాడ్ మినిస్ట్రీ యొక్క ఫౌండర్స్ని వారి కుటుంబాన్ని వారి బిడ్డలను వారు కలిగిన సమస్తము చుట్టూ అలాగే పాస్టర్స్ని వారి కుటుంబాలని ఎల్డర్స్ని లీడర్స్ని డీకన్స్ని వాలంటీర్స్ని ప్రభువా నాయన సంఘంలో సహాయపడుతున్న ప్రతి ఒక్క బిడ్డను విశ్వాసిని వారిని వారి కుటుంబాలను మీ కాపుదల భద్రతలో ఉంచమని తండ్రి. శోధనలోకి తేక దుష్టు నుంచి మీరు తప్పించమని ఎక్కడ ఈ మినిస్ట్రీలో ఎటువంటి హఠన్ మరణాలు సంభవించకుండగా ఎక్కడ ఏ విధమైన సడన్ డెత్స్ కానీ ప్రభువా నాయన ఎక్కడ ఏ విధమైనటువంటి ప్రభువా ఇన్సిడెంట్స్ తండ్రి నాయన ఫైర్ యాక్సిడెంట్స్ కానీ ప్రభువా జరగకుండగా మీరే కృప చూపించమని మేము ప్రార్థిస్తూ ఉన్నాం తండ్రి. మేము వెళ్తూ ఉన్నప్పుడు వస్తూ ఉన్నప్పుడు మా ప్రయాణాలలో మీరు తోడుగా ఉండండి తండ్రి. కృప చూపించండి. మీ హస్తమును ప్రతి ఒక్కరిపై మీ కాపుదలను ప్రతి ఒక్కరిపై ఉంచండి. ఎవరైతే ప్రభువా ఈ వారంలో వారి యొక్క మ్యారేజ్ యానివర్సరీస్ కానీ బర్త్డేస్ కానీ ప్రభువా జరుపుకుంటున్నారో వారిని వారి కుటుంబాలను వారిని దీవించి ఆస్వాదించి నీవే సమస్త ఘనత మహిమ ప్రభావములు పొందమని ఈ స్థలాన్ని మీరు మాకు అనుగ్రహించినందుకు నీకు మరొక్కసారి వందనాలు చెల్లిస్తూ నీ సన్నిధానంలో ఉండటానికి మీరు కృపనిచ్చినందుకు మరొక్కసారి మీకు వందనాలు చెల్లిస్తూ నజరేయుడైన యేసు క్రీస్తు అతి పరిశుద్ధ శక్తి సంపూర్ణమైన నామములో అడిగి వేడుకుంటూ బ్రతిమాలుకుంటున్నాం పరమ తండ్రి. పరలోకమందున్న మా తండ్రి మన తండ్రి అయిన దేవుని ప్రేమయు ఆయన కుమారుడైన యేసుక్రీస్తు కృపయు పరిశుద్ధాత్మ అన్యోన్యమైన సహవాసము ఇప్పుడు సదాకాలం మనందరికీ తోడై ఉండి నడిపించునుగాక. ఆమెన్ ఆమెన్. అందరికీ వందనాలు.